వెల్కమ్ టు మెగా 9 టీవీ. శ్రీశైలం మండలంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సున్నిపెంట గ్రామంలోని బీసీ గురుకుల పాఠశాల, ఎస్టీ ప్రతిభా పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. స్కూళ్లలో భోజనంపై వస్తున్న ఫిర్యాదులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజన సదుపాయ ఫిర్యాదులపై ఏపీ ఫుడ్ కమిషన్ సీరియస్ గా వ్యవహరిస్తుందని విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. మీరు దాగి దీంట్లో పడేస్తే పిల్లల డబ్బుల్లో పడేస్తే ఎట్లా? మీరు డబ్బులు పెట్టుకోండి, ఏం నష్టమా? ఎందుకు అవన్నీ పెడతారు దీంట్లో? వద్దండి, అంటే ఈ డబ్బులు తాగడం లేదు కుయ్యమరు అంటే మళ్ళీ మేము టీ తాగినాం. ఎవరి మోసం చేద్దాం ఇంకా 2 times అంట పెట్టుకోవాలి లేక ఏం తమాషా పడతానో నిజం చెప్తావు, అన్ని మాట్లాడుకుని కనుక్కోవాలి. ఆదివారం ఒక పూట పెడతాడు, 2 ముక్కలు 3 ముక్కలు. మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు. గుడ్లు ఎన్ని ఇస్తాను వారానికి? నిజం చెప్పు. నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు, నిజం చెప్పు బాబు. మార్చి అయితేంది, ఏప్రిల్ అయితేంది, అందరు ఇదే పనే. సార్ అంతే, నువ్వు అంతే. నేను వచ్చి చూసుకుంటాలే ఇంకా మనుషులు పెట్టి. ఎన్ని గుడ్లు ఇస్తా ఉన్నాడు వారానికి? నిజం చెప్పండి దయవించి. ఏం పేరు నీ పేరు? దుర్గారావు గారు, నిజం చెప్పండి. ఎన్ని ఇస్తా ఉన్నావు గుడ్లు? మనకేముంది మెనూలో? ఎవ్రీడే ఉందా? మధ్యాహ్నం పెరుగు ఉందా? ఏ రోజున ఇచ్చినామా పెరుగు? మనం పెరుగు ఎందుకు ఇచ్చినారు ఇక్కడ? లేదు బాబు, ఇప్పుడు రాతరాతన కాలంలో మానేశారు పెరుగు. రోజు అలసింది గుగ్గులేనా? పురుగులు వస్తా ఉన్నాయి వాటిల్లో. ఉన్నాయి చూసారండి, ఎట్లున్నాయి? పర్లేదా? ప్రిన్సిపాల్ గారు 3 కేజీలు చెప్పేవాడు ఉంటే చెప్పేవాడు చెప్తాను కదా. నేను ఏం చెప్పాలా? ఏడన్నా కాడం సార్ 3 కేజీలు ఇచ్చారా? దీనే ఎక్కువ ఒకటిన్నర రేసిన వాళ్ళకి చెప్పిన మాట నువ్వు నాకు చెప్తే అన్నాడు లైడా ఏడన్నా ఉంటే కాదు. సంబాలు ఎంత చేశారండి? పప్పు 6 కేజీ